హలో. టంటడా సీతమ్మ, నీ చెవు కనిపిస్తుంది నాకు. ఇది వీడియో కాల్. ఓ, స్కూల్ నుంచి వచ్చేసావా? జస్ట్ ఇప్పుడే ఇలా కళ్ళు పెట్టాను, నీకు ఫోన్ చేశాను. సీతమ్మ, మా స్కూల్లో అందరూ టామ్ అండ్ జెర్రీనే. నీ రాజ్మా మసాలా ఫుల్ సూపర్. ఫుల్ బాక్స్ ఖాళీ చేసావు కదా. నువ్వు భోజనం చేసావా? ఎక్కడున్నా నువ్వు? ఆఫీసులో లేవు అనిపిస్తుంది. నాకు కొంచెం పనుందని నేను బయటకు వచ్చాను. ఏది అటువైపు చూపించు. అటు చూపించమ్మా. హే ఫ్రెండ్, నువ్వు కూడా అక్కడే ఉన్నావా? హాయ్. ఇద్దరు ఎక్కడున్నారు? బయట చిన్న పనుంది అందుకు. హే, స్విమ్మింగ్ పూలా? ఇద్దరు నన్ను వదిలేసి స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళారా? సీతమ్మ, నువ్వైతే చాలా చీటింగ్ చేస్తున్నావు సీతమ్మ. ఆ రోజు నన్ను వదిలేసి హెలికాప్టర్లో వెళ్ళావు, ఈ రోజు స్విమ్మింగ్ చేయడానికి వెళ్తావా? లేదు తల్లి, ఇక్కడికి నేను ఒక చిన్న... మా అమ్మని మాత్రం అన్ని చోట్లకి తీసుకెళ్తావా? నన్ను మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళవా? నీతో ఫ్రెండ్షిప్ కచ్చి కచ్చి. ఫ్రెండ్, నిన్ను కూడా తీసుకొస్తాను. అబద్ధం. ప్రామిస్. ఇంతకు ముందు కూడా ప్రామిస్ చేశావు, నేనైతే నమ్మను. మీరిద్దరు చీటర్స్. సిరి, నువ్వు ఇలా అల్లరి చేయకూడదమ్మా. నేను అల్లరి చేస్తాను. సిరి తల్లి, నన్ను నువ్వు నమ్మవా? ఇచ్చుడిచ్చుడు. పింకీ ప్రామిస్, నేను నిన్ను హెలికాప్టర్లో తీసుకెళ్తాను, 5 స్టార్ హోటల్ కూడా తీసుకెళ్తాను, ఓకేనా? మీరేంటండి తను చెప్పినట్టుగా ఆడుతున్నారు? ఆగండి. ఓకేనా ఫ్రెండ్? పక్కా? పక్కా. తల్లి, నువ్వు ఇలా మొండిగా చేయకూడదమ్మా. తీసుకెళ్ళడం కుదరదు అంటే అర్థం చేసుకో. మా ఫ్రెండ్ చెప్పేశాడు. నాతో కచ్చినా? లేదు లేదు, ఫ్రెండ్. గుడ్ గర్ల్. బాయ్ బాయ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, నా దిష్టి, టీచర్ వాళ్ళ దిష్టి, తాతయ్య దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి ఎవ్వరిది పడకూడదు. మా చిన్నారి రాజకుమార్ మీద పడకూడదు తల్లి. అమ్మమ్మ, నేను మాట్లాడింది సీతమ్మ గురించి. సీతమ్మ కూడా దిష్టి తీయమ్మా. అలాగే, సాయంత్రం మీ అమ్మ వస్తుంది కదా, అప్పుడు తనకి కూడా తీస్తాను. ఇప్పుడు ఇందులో తూ 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 అని 3 సార్లను. తూ తూ తూ. సిరి సిరి, ఆడుకోవడానికి వస్తావా? హోంవర్క్ ఉందిరా. పర్వాలేదులే, ఆడుకునే సమయంలో ఆటలు ఆడుకోవాలి. హోంవర్క్ చెయ్యడానికి నేను హెల్ప్ చేస్తానులే. ఇంకా నువ్వు వెళ్ళు. పాపం, మా బంగారు తల్లి చాలా హుషారు. దీన్ని చూసైనా ఆ దేవుడికి కరుణ కలగదా? మా సీత కష్టాలు తొందరగా తీరిపోవాలయ్యా. భార్గవి, బహుశా నువ్వు అనుకున్నట్టే అంతా జరుగుండుంటే సంతోషంగా ఉండేదానివేమో. పాపం, ఇప్పుడు చూడు, మొహంలో స్మైల్ కూడా లేదు. నేను ఈ కారు నడిపితే ఎక్కడ కసురుకుంటావేమో, అందుకే ఏం చేయాలో అన్న కన్ఫ్యూజన్లో నిలబడ్డాను అంతే. వచ్చేటప్పుడు కలిసే వచ్చాం కదా, వెళ్ళేటప్పుడు సెపరేట్గా వెళ్తే నన్ను మావయ్య 100 క్వశ్చన్స్ అడుగుతారు. బండిదే. భార్గవి, కారు నడుపు అని నీ నోటితోనే చెప్పావు కదా, ఏదో తెలియని ఆనందం. వాహ్! నీ పక్కన కూర్చోవాలన్న ఆశ నాకేం లేదు. వెనక సీట్లో కూర్చుని నిన్ను డ్రైవర్ని చేసినా నా లెవెల్ తగ్గించుకోలేను కదా. కాదు భార్గవి, ఇప్పుడేమైనా డ్రైవర్ కంటే ఎక్కువ విలువ ఇస్తున్నాను అనుకుంటున్నావా? ఏ భార్గవి, తమాషానే. చూడు, అప్పుడప్పుడు ఎవరు చూడనప్పుడు కూడా స్మైల్ చేయడం నేర్చుకో, మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ఏమైందని అర్థం? ఓకేనా లేకపోతే ఓకే కాదా? అంటే నీకిప్పుడు అకస్మాత్తుగా కలిశారు కదా నీ ఫ్రెండ్స్, వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారా?
ఇంకొక ఇన్నింగ్ అంటే మళ్ళీ ఏమైనా మీట్ అవ్వడం ఉందా? కాదు, ఎవరి సపోర్ట్ లేకుండా స్టార్టప్, 1 BHK హౌస్. వా, అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చావు, సూపర్. ఎందుకు భార్గవి అలా చూస్తున్నావు? నేనేమైనా తప్పు చెప్పానా? నీకే అర్థమైంది అయినప్పుడు వేరే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలిగా. నా భార్యని నేను అర్థం చేసుకున్నంత ఎవరు అర్థం చేసుకుంటారో చెప్పు. కానీ పాపం నువ్వు ఎంత పోలింగ్ చేసినా, నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా రామ్ దానికి రియాక్టే అవ్వట్లేదు కదా అని. రియాక్ట్ వాడు నిర్ధారించుకున్నాడు, పెళ్లి జరగొద్దు అన్న నిర్ధారం. ఓ, నేను ఇప్పుడు దేవలోకం నుండి అప్సరసని తీసుకొచ్చినా గాని వాడు ఒప్పుకోడు. ఏంటి భార్గవి ఇది? అంతేనా? భార్గవి యొక్క గొప్ప యోగ్యత. అంత తొందరగా చేతులు జోడించి సరెండర్ అయ్యావా? నౌ ఐఎమ్ సర్ప్రైజ్డ్. నేను చూపించిన అమ్మాయి వాడికి నచ్చలేదు అనంటే అది అమ్మాయిలో లోపం ఉంది అని కాదు, వాడికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని. ప్రేమ లేనిదే పెళ్లి చేసుకోవద్దు అన్న మొండితనం. ఆ మొండితనాన్ని విడగొట్టాలి కదా. రామ్ మళ్ళీ ప్రేమించాలి కదా. మళ్ళీ అతను ప్రేమలో పడేలాగా నేనే చేసి తీరతానుగా. మళ్ళీనా? అంటే ముందు మా రాముని లవ్ చేసి వదిలేసి వెళ్ళిన అమ్మాయిని కూడా ఇదే తయారు చేసిందనా? డ్రైవర్, బండితి. ఇది మా ఇల్లు, ఇది మీ ఇల్లు. ఇప్పుడు మా ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళడానికి ఒక దారి వేద్దాము. జుయ్! వద్దొద్దు, నువ్వు అటు నుండి దారి చూసుకో. ఉహుం, నా కారు అటువైపు వెళ్ళదు, నేను ఇక్కడి నుండే వెళ్తాను. అయితే నేను హెలికాప్టర్లో వెళ్తాను. నువ్వు ఆ రోజు వెళ్తా అన్నావు కదా, ఇంకా వెళ్ళలేదా? మ్మ్హ్మ్. మీ అమ్మ నీకు అబద్ధం చెప్పింది, నీకు హెలికాప్టర్ రాదు. మా సీతమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను ఖచ్చితంగా హెలికాప్టర్లో వెళ్ళి తీరుతాను. మా ఫ్రెండ్ నన్ను తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాడు. ఏ ఫ్రెండ్? నా బెస్ట్ ఫ్రెండ్ రామ్. RAM, రామ్, ఆర్ క్యాపిటల్. తను తెలుసా నీకు? అదే మీ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా, తనే. తను ఎక్కడ పనిచేస్తాడు? సీతమ్మ ఆఫీసులోని. నేను అనుకున్నాను వాళ్ళ మధ్య ఏదో నడుస్తుందని. చూడిప్పుడు నిజం కక్కిస్తాను. మీ అమ్మ అతను కలిసే పని చేస్తున్నారా? అందుకే మీ ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారా? ఆహాహా, ఎంతటి ఆడదానివి వేరే వాళ్ల ఇంటి విషయాల్లో తలదూర్చడానికి ఎదురుగా చూస్తుంటుంది. పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలియదు. తనకి నేనంటే చాలా చాలా ఇష్టం. నాకు కూడా అంతే, తనంటే నాకు కూడా చాలా ఇష్టం. తను ఎంత మంచివాడో తెలుసా? చూసావా, తను రావడమేంటి, వీళ్ళకు తెచ్చి తెచ్చి ఇవ్వడమేంటి? ఊరికే పేరుకి ఫ్రెండ్ అని చెప్పిందంతే. ఇంకా శాంతమ్మ నిలయంలో ఏం జరుగుతుందో ఏంటో. తల్లి, తను ఇంకా నీకేమేం తెచ్చిస్తారు? అయ్యో, ఏం తెస్తారా? చాలా. సిరి, ఓ గ్లాస్ పాలు తాగి వెళుదుగాన్రా. అమ్మమ్మ, నాకిప్పుడు పాలొద్దు, నేను ఆట ఆడుకోవాలి. చూడు, మాట్లాడి మాట్లాడి నీ నోరంతా ఆరిపోయి ఉంటుంది. ఇక్కడ నువ్వు బాగా మాట్లాడుతున్నావని అందరూ నీతో మాట్లాడుతూ ఉంటారు. రా, నీళ్ళైనా తాగి వెళ్ళు. వెళ్ళు తల్లి, అమ్మమ్మ పిలుస్తున్నారు కదా. అమ్మమ్మ, నేను తర్వాత తాగుతాను ప్లీజ్. సరే సరే, నీకెప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు రా, నేనిక్కడే ఉంటాను. శ్రేయస్, జాగ్రత్తగా ఆడుకుని రా నాన్నా. ఒంటరాడిది కష్టాల్లో ఉంది అంటే బాధపడ్డం కంటే ఎప్పుడూ నవ్వుతూ దెప్పి పొడిచేవాళ్లే ఎక్కువ ఇక్కడ. పాపం మా సీత ఎలా భరిస్తుందో ఏమో. ఇప్పుడు నేను వెళ్ళనా? లేదు లేదు, నువ్వు అక్కడి నుండి వెళ్ళు ప్లీజ్.
ఇక్కడ నా పని కూడా అవ్వలేదు, ఆఫీస్ లంచ్ అవర్ కూడా అయిపోయింది. చరండి సార్ చూస్తే ఏమంటారు ఏంటో. ఇట్స్ ఓకే, టెన్షన్ పడితే యూజ్ ఏంటి? నేనున్నాను కదా, కలిసి వెళ్తున్నాం, ప్రశాంతంగా రండి, ఎవ్వరూ ఏమీ అనరు. అవుననే అంట. మీరు బాస్ దగ్గర పని చేస్తున్నారు అంతే, మీరేమీ బాస్ కాదు. దేవుడా, దీనికి శాలరీ కట్ అవ్వకుండా ఉంటే చాలు. ఏంటండి అలా చూస్తున్నారు? ఆటోని పట్టుకోండి. ఆటో పట్టుకోవాలా? యాక్చువల్గా ఆటోని ఆపాలి కదా. ఓహో, జోక్. ఐ విల్ క్యాచ్. ఇక్కడ ఆటోలే కనిపించట్లేదే. ఇలా వెతకడం కష్టం గానీ మీరు ఫోన్లోనే ట్రై చేయండి. ఫోన్లోనా? హా, ఎలా? యాప్లో చూసి బుక్ చేయటం అంతే. యాప్ చూసి బుక్ చేయాలా? హా. అటు చూడండి, ఆటో వస్తుంది, వెళ్ళి ఆపండి. ఎక్స్క్యూజ్ మీ, ఆటో ఆటో. ఏంటండి అంత గట్టిగా అరుస్తున్నారు? అందరికీ డిస్టర్బ్ అయితే కష్టం, కాస్త నెమ్మదిగా. లైఫ్ లో ఎప్పుడు ఆటోని పిలవలేదా మీరు? ఏంటో. ఆటో ఆటో ఆటో, రండి రండి. అన్న కొంచెం తొందరగా వెళ్ళండి. పర్వాలేదు, అయ్యయ్యో మెల్లిగానే వెళ్ళండి. స్పీడ్గా వెళ్తే నాకు కొంచెం భయంగా ఉంటుంది. హెలికాప్టర్లో అసలు భయం లేకుండా హాయిగా అలాగే కూర్చున్నారు. ఆటోలో వెళ్ళాలంటే భయమా మీకు? ఏంటండి మహారాజుల ఇంట్లో పుట్టినట్టే మాట్లాడుతున్నారు? నువ్వు తొందరగా వెళ్ళాను, ఆఫీస్కి లేట్ అవుతుంది. అయ్యయ్యో, ఇది కాస్త ఓవర్ అయ్యిందిలేండి. ఇప్పటి వరకు ఆటోలో నుండి అంటే ఇలా బయట పడిపోయిన ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరగలేదా? ఇంత ఓపెన్ స్పేస్ ఉంది కదా, అందుకే అడిగాను. ఇంత ఓపెన్ ఉంది అంటే మరి ఇటుకలు పెట్టి క్లోజ్ చేద్దామా సార్? అది ఈ చిన్నప్పటి నుండి ఈ మెరీగో రౌండ్, జైంట్ వీల్ వీటన్నిటిని చూస్తే నాకు కొంచెం భయం. మీతో కంపేర్ చేసుకుంటే నా కూతురు ఎన్నో రెట్ల నయ్యం. అన్నట్టు ఇంటి విషయం ఏమైంది? బ్యాంకు వాళ్ళని కలవాల్సింది ఉంది, కానీ కుదరలేదు. లోన్ ఎక్కువ ఉంది. నేను నమ్మిన రాముడు నా చెయ్యి ఎప్పుడూ వదలడు. యా, నేను మాట్లాడుతుంది దేవుడు రాముడు గురించి, నా రామయ్య. ఓ గాడ్. హా, దేవుడు. మీరు వెళ్ళండి అన్న, తొందరగా, ఆఫీస్కి లేట్ అవుతుంది. ప్రియా, మేనేజర్ ఏమైనా అడిగారా? ఎంత మంచి ఫ్లోలో ఉన్నాను, చెడగొట్టావు కదే. ఏం ఫ్లో? లవ్ ఫ్లో. ఏంటి? చరణ్ సార్ నా గురించి ఏమైనా అడిగారా అని అంటున్నాను. వాడి పేరు ఎందుకు తీస్తున్నావు? మూడంతా పాడైంది. హలో, ఇదేమైనా పార్కా థియేటరా? వచ్చాడు చూడు. ఇష్టం వచ్చినప్పుడు వస్తారు ఏంటండి? సీతగారు పర్మిషన్ తీసుకొని వెళ్ళారు, మీకేంటండి అంత పొగరు? ఆఫీసులో నేనున్నానన్న సెన్స్ కూడా లేదు మీకు? సార్, అది బాస్ ఫైల్ ఇచ్చి పంపించారని చెప్పండి. సీత, ఏంటా గుసగుసలు? సార్, బాసే అతన్ని పంపించారు. అలాగని బాస్ వచ్చి మీకు చెప్పారా? చెప్పారేంటండి? ఏమండి, మీ దగ్గర మాట్లాడుతున్నాను, ఫోన్ తీసి టెక్స్ట్ చేస్తున్నారా? అరే ప్లీజ్ కమ్ అండ్ సేవ్ మీ ఫాస్ట్. ఆన్సర్ మీ. ఎక్కడికి వెళ్ళారు? బాస్. మీరు బాస్ అని చెప్తే నేను కరిగిపోయి నిన్ను క్షమిస్తాననుకున్నావా? నో వే, ఛాన్సే లేదు. కాదు బాస్, అక్కడ. సార్, చరణ్, ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. రామ్,
Come and see me in my cabin right now. ఓకే బాస్. ఎప్పుడు బాస్ అయితే నన్ను కరెక్ట్ టైంకే పిలుస్తారు. ఎక్కడికి పోతాడు? ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతాడు. కమ్ అండ్ సీ మీ ఇన్ మై క్యాబిన్ రైట్ నౌ అని నన్నైనా పిలవచ్చు కదా. ఏ సీత 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 నా దేవతవే నువ్వు. చరణ్ సార్ మళ్ళీ వస్తే అంతే. ఎవరైనా రాని, నువ్వే నా దేవత. ఏమైందే నీకు? ఆ టిఫిన్ బాక్స్ ఇచ్చి నువ్వు నాకెంత ఉపకారం చేసావో తెలుసా? పర్వాలేదులే, మొత్తం తినేసావు కదా. టిఫిన్ బాక్స్ ఏది? రామ్, టిఫిన్ బాక్స్ ఇవ్వండి. నువ్వే మొత్తం తినేస్తావా? నాకు కొంచెం ఇవ్వరా? బాస్ కూడా పిలిచారు కదా, పనిలో పడి మర్చిపోతారు. అదే బాస్ పిలిచారు కదా, వచ్చి ఇస్తాను. సరే వచ్చి ఇవ్వండి. ప్రియా, బాక్స్ ఇవ్వు. సార్ దగ్గరే ఉంది. బాస్ దగ్గర? ఆయన ఎందుకు తీసుకున్నారు? అదొక పెద్ద కథే, అందుకే నేను నిన్ను దేవత అని పిలుస్తున్నాను. అతనికి ఎందుకు ఇచ్చావే నువ్వు? ఉండి వెళ్ళి తీసుకొస్తాను. ఏ వద్దు, దానికోసం వెళ్తే నువ్వు తిట్లు తింటావు. తర్వాత తెచ్చివ్వు. ఓకే, ఇంకోసారి మీటింగ్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది. చాలా పనుంది తాతయ్య. బాక్స్ని అక్కడే పెట్టొచ్చేసానా? ఎంత మతిపరుపు నాకు. ఆ బాక్స్ని తాతయ్య తీసుకెళ్లారని సీతకి ఎలా చెప్పను? ఏం చేయనమ్మా ఇప్పుడు? అశోక్ రా. ఎందుకు రా? రా, నేను చెప్తాను. నువ్వు రా బాబు. చెప్పరా, నాకు పని ఉంది. ఇష్టాలు మాట్లాడతావు. రాను రాను నువ్వు హాలీవుడ్ హీరో అవుతున్నావురా. చూడ్డానికి కాదు, చేస్తున్న పనులకి కాదు. ఎవరైనా సొంత ఆఫీస్లో బ్యాక్ డోర్ నుంచి బయటపడుతూ ఎస్కేప్ అవుతారా? నువ్వు ఆ కంపెనీ బాస్వి, మర్చిపోయావా? ముందు లంచ్ బాక్స్, తర్వాతే బాస్ ఇవన్నీ. లంచ్ బాక్సా? వదిలేస్తే కాలర్ పట్టుకుని అడుగుతుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాదు, నీ కాలర్ ఎవరు పట్టుకున్నారా? అంత పెద్దవాళ్ళు ఎవర్రా? సీత గురించి చెప్తున్నాను రా. ఓ, ఆఫీస్ నుండి వెళ్లే కంటే ముందే లంచ్ బాక్స్ ఇచ్చి వెళ్ళాలి అని చెప్పింది. ఎక్కడి నుంచి ఇవ్వను? సూరి లాగేసుకున్నాడు కదా. సూరి డబ్బా దొంగ అయ్యాడు ఇప్పుడు. దొంగనే, చూడిటు. తీసుకెళ్ళింది కాక నా కోపం తెప్పిస్తున్నాడు. కాదురా, ఒక టిఫిన్ బాక్స్ కోసం టామ్ క్రూజ్ అవుతావారా నువ్వు? వినండియా, వినండి. 1000 కోట్ల వ్యాపారం చేసే శ్రీరామ్ ఒక స్టీల్ బాక్స్ కోసం భయపడుతున్నాడు. సొంత ఆఫీస్ లో ఉన్న బ్యాక్ డోర్ నుంచి భయపడుతూ వచ్చాడు. అది నన్ను పిలుచుకొని. వినండియా, వినండి. నోరు మూసుకోరా, నా టెన్షన్ నాది. ఈ బ్యాగ్ నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? ఇదా? ఇది ప్రియాది. ప్రియానా? అమ్మాయి పిచ్చిది, కానీ వంట మాత్రం సూపర్ రా. అది ఏదో చేసింది కదా, రాజ్మా కర్రీ అద్భుతంగా ఉండింది. నేను కావాలంటే రాసిస్తాను. నీ లైఫ్ లోనే అలాంటి రాజ్మా కర్రీ నువ్వెప్పుడు తినుండవు. అలాంటిది మాత్రం తినలేదు, బట్ ఈ రోజు తిన్నాను. రే పిచ్చోడా, అది ప్రియా చేసింది కాదురా. సీత చేసిన డబ్బా ప్రియాకిచ్చింది, ప్రియా దాన్ని నీకిచ్చింది. అవునా? తన సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నప్పుడే నేను కనిపెట్టాల్సింది. బక్రా అయిపోయానే. ఏ మనిషిరా నువ్వు? ఒక డబ్బాని కనిపెట్టలేవు. నేనైనా పర్వాలేదు, నువ్వు డబ్బానే పోగొట్టొచ్చావు. ఇందుగలడందు లేడను సందేహము వలదు. ఎందెందు వెదకి చూచినా అందందే కలడు. ఎందెందు వెదకి చూచినా నీకు కనబడు సర్వోపగతుండు చక్రి. నువ్వు అంతే, వెళ్ళిన చోటల్లా ఇరుక్కుంటావు. నిన్ను నువ్వు మార్చుకోనంత వరకు నీకు విడుదలనేదే ఉండదు.
అయ్యో నేను తెలుగులో చాలా వీక్ రా. దీని అర్థాన్ని సూర్య చెప్పాలి. చెప్పు సూరి. అయ్యో ఇప్పుడు వాడికి కావాల్సింది దీని అర్థం కాదురా, టిఫిన్ బాక్స్. సూపర్ సూరి, నువ్వు డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేసావు. తాతయ్య ఇచ్చేయండి. ఏంట్రా? తాతయ్య ఏంటి నాన్న? నా బాక్స్ ఎక్కడా? సూరి అప్పటి నుంచి ఒకే కనుతో 2 సార్లు ఏడుస్తూ ఉన్నాడు. రేయ్, నువ్వు ఎవరి పార్టీరా? ఆ, నీతో ఉన్నప్పుడు నీ పార్టీ, సూరితో ఉన్నప్పుడు సూరి పార్టీ. అరెరెరెరెరె, నువ్వురా నిజమైన స్నేహితుడివి. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. తాతయ్య ముందు నా బాక్స్ ఇవ్వండి. మీరు ఎందుకు తీసుకున్నారు దాన్ని? నా మనవడికి ఏమేమి ఇష్టం ఉంటాయో అవన్నీ జాగ్రత్తగా పెట్టుకునే బాధ్యత ఈ సూర్యుది. అవును. అవునవునవునవును. బాక్స్ కోసం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాను. ముందు నా బాక్స్ ఇవ్వండి. బాక్స్ గురించి అంత భయపడతావారా నువ్వు? సూరి బాక్స్ కాదు, బాక్స్ ఓనర్ కి.